తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ నివేదిక ఇప్పుడు రాష్ట్రంలో చిచ్చు రేపుతోంది. ఆకునూరి మురళి నేతృత్వంలోని కమిషన్ ఇచ్చిన సిఫార్సులు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. జీతాల తగ్గింపు నుంచి ఇంటర్ పరీక్షల రద్దు దాకా కమిషన్ చేసిన ప్రతిపాదనలు ఉపాధ్యాయ లోకాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అసలు ఆ రిపోర్ట్లో ఏముంది? ఉపాధ్యాయులు ఎందుకు అగ్గిమిత గుగ్గిలమవుతున్నారు? పొలిటికల్ హీట్ ఎలా ఉంది? టీవీ9 స్పెషల్ స్టోరీ ఇది. తెలంగాణలో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా సర్కార్ నియమించిన విద్యా కమిషన్ తన మధ్యంతర నివేదికను సమర్పించింది. 500 పర్యటనలు, 3 దేశాలు, 6 రాష్ట్రాల విద్యా విధానాలను అధ్యయనం చేసిన తర్వాతే ఈ నివేదిక రూపొందించామని కమిషన్ చెబుతోంది. కానీ ఇందులో ఉన్న అంశాలు ఇప్పుడు పెను వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. ముఖ్యంగా ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్, జీతాల అంశంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా టీచర్ల నియామకం కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టాలి అన్న విద్యా కమిషన్ ప్రతిపాదనపై యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంట్రాక్ట్ పద్ధతి అంటే అసలు రిక్రూట్మెంట్ వైపే ఎవరూ రారని, ఇది ప్రభుత్వ పాఠశాలలను, గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర అని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఇక 1వ తరగతి నుంచే త్రిభాషా విధానం అమలు చేయడం సాధ్యం కాదంటున్నారు విద్యావేత్తలు. మౌలిక వసతుల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తే అదనపు బడ్జెట్ ఇవ్వమని అడగాలి తప్ప ఉపాధ్యాయుల జీతాలను కట్ చేసి మౌలిక వసతులకి ఖర్చు పెట్టాలంటాం చాలా అభ్యంతరకరంగా ఉంది. అంతేకాకుండా ఇక నుంచి ఉపాధ్యాయుల నియామకాలన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే చేయాలని, అది కూడా 5 ఏళ్ల కోసం కాంట్రాక్ట్ తీసుకొని మొదటి 2 ఏళ్ళు వాళ్ళని ప్రొబేషనరీ పీరియడ్గా పరిగణించాలని, విద్యారంగానికి ఫెడరల్ స్టేట్కి భిన్నంగా ఉన్నటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఉపసంహరించాలని చెప్పి, తిరస్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్. ప్రమోషన్లు లేని సందర్భంలో వేతనాలు గౌరవంగా ఉంటే ఈ వైపు అట్రాక్ట్ అవుతారు. ఇవాళ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, పిల్లలందరినీ మనం సాఫ్ట్వేర్ కంపెనీలకు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు పంపిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే అక్కడ ఎక్కువ స్థాయిలో వేతనాలు ఉన్నాయని. కాబట్టి అలాంటి ఉపాధ్యాయ వృత్తికి ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయాలంటే వేతనాలు ఎక్కువ ఉండాలి, కానీ ఇప్పుడున్న వేతనాలనే తగ్గించాలని చెప్పడం, దానికి వారు ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న వేతనాలతో పోల్చి చూడడం అనేది దుర్మార్గం. ఇటు ఇంటర్ విద్యపైన కమిషన్ బాంబు పేల్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని, ఏపీ సెట్ ను ఎత్తివేయాలని చేసిన సిఫార్సులపై ఇంటర్ అధ్యాపక జేఏసీ గరంగా ఉంది. జేఏసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఈ రిపోర్ట్ ను తీవ్రంగా తప్పుపట్టారు. విద్యా వ్యవస్థపై కనీస అవగాహన లేకుండా పిచ్చి ఆలోచనలతో రిపోర్ట్ తయారు చేశారని, ఆకునూరి మురళి రిపోర్ట్ ను వెంటనే చెత్తబుట్టలో వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత కూడా అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో ఈరోజు ఈ విధమైనటువంటి సిఫారసులు, ఎంసెట్ రద్దు చేయాలి, ఇంటర్మీడియట్లో పరీక్షలు 12th క్లాస్లోనే పెట్టాలి, దేశవ్యాప్తంగా ఈరోజు 6 నెలలకు ఒక పరీక్ష, సెమిస్టర్ విధానం అమల్లోకి వస్తున్నటువంటి తరుణంలో ఫస్ట్ ఇయర్ నువ్వు చదవాల్సిన అవసరం లేదనేటటువంటి నువ్వు ఎవడు అసలు చెప్పడానికి? అయితే విమర్శలపై కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ధీటుగా స్పందించారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల జీతాలు తగ్గించాలని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. నివేదిక పూర్తిగా చదవకుండానే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా, ఒత్తిడి లేని చదువు అందించేలా మార్పులు సూచించామన్నారు. ఇంటర్ విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేయాలి అన్నది తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయులకి జీతాలు తగ్గించమని చెప్పలేదు ఫస్ట్ థింగ్. సో ఎందుకంటే వాళ్ళు ఏ రోజైతే ఇట్లా స్టార్ట్ అయ్యారో ఆ స్టార్ట్ అయినప్పుడు ఏ శాలరీస్ ఉంటే అవే ఉంటాయి. గవర్నమెంట్ ఎప్పుడు కూడా శాలరీలు తగ్గించమని అలాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకోదండి. ఓన్లీ 11వ తరగతి అవసరం లేదు, 12వ తరగతి పెట్టండి అని చెప్తున్నాం మేము. ఎందుకంటే ఈ పిల్లలు 10లో రాయాలి, 11లో రాయాలి, 12 రాయాలి, 3 సంవత్సరాల వరుస పెట్టి, సో దే హ్యావ్ టు రైట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్. సో దీని మూలాన ఇంటర్మీడియట్ పిల్లలకి చాలా ప్రెషర్ పడుతుంది, భయంకరమైన ప్రెషర్ పడుతుంది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య ఒకే ప్రామాణికంతో అందాలి అన్నదే తమ విజన్ అని ఆకునూరి మురళి వెల్లడించారు. ఒక మెక్డొనాల్డ్ అనే ఒక రెస్టారెంట్ ఏదైతే మనకున్నామో, ప్రపంచం మొత్తంలో మీరు ఎక్కడ పోయినా కానీ అట్లాగే ఉంటుంది స్టాండర్డ్ అది కదా. సో మీ చిప్స్ అట్లాగే ఉంటాయి, అన్ని అట్లా నగ్గెట్స్ అట్లాగే ఉంటాయి, అన్ని అట్లా టేస్ట్ కావచ్చు, అపియరెన్స్ కావచ్చు, వాట్ ఎవర్. అట్లాగే స్కూల్స్ కూడా ప్రీ ప్రైమరీ అంటే ఇట్లా ఉండాలి అని మేము రికమెండ్ చేసాము, ప్రైమరీ పోర్షన్ అంటే ఇట్లా ఉండాలని రికమెండ్ చేసాము, హై స్కూల్ అంటే ఇట్లా ఉండాలని రికమెండ్ చేసాము, డిగ్రీ కాలేజ్ ఎట్లా ఉండాలని రికమెండ్ చేసాము, గురుకులాలు ఇట్లా ఉండాలని రికమెండ్ చేసాము, యూనివర్సిటీ ఎట్లా ఉండాలని రికమెండ్ చేస్తాము. ఈ స్టాండర్డైజేషన్ ఫాలో కావాలి గవర్నమెంట్స్. విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకట్ తమ నివేదికను సమర్థించుకున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరిట కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ బడులు తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారాయన. హరీష్ రావు, బండి సంజయ్ వంటి నేతలు కావాలనే విద్యా కమిషన్ నివేదికపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రవేశపెట్టడం ద్వారా ఎన్రోల్మెంట్ పెరుగుతుందని, పేద పిల్లలకు మేలు జరుగుతుందని చెప్తున్నారు. వాస్తవానికి ఆ జీతభత్యాల విషయంలో ఎక్కడ కూడా అంటే టీచర్లు కానీ, తర్వాత టీచర్ సంఘాల వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా బాగా మాకు విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. అయితే టీచర్స్కి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే,
ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా అబ్జర్వేషన్లకు వచ్చినటువంటి విషయం మాత్రమే చెప్పాం. ఎవరైతే ఈ హరీష్ రావు గారు కానీ లేకపోతే ఇంకెవరైనా బండి సంజయ్ గారు చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు అవి వాస్తవం కాదు. మా క్వాలిఫికేషన్ చూడండి, సమాజానికి తెలుసు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా పట్ల అంటే మేము అంటే మమ్మల్ని వేసినప్పుడు ఏది చూడకుండానే వేయలేదు. అంటే మా క్వాలిఫికేషన్ చూశారు, మా ఎఫిషియన్సీ చూశారు, మా కమిట్మెంట్ చూసే కమిషన్లకు తీసుకొచ్చారని భావిస్తూ ఉన్నాం. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకే ఈ నివేదిక అని కమిషన్ అంటుంటే ఇది విద్యా వ్యవస్థను తిరోగమనంలోకి తీసుకువెళ్లే చెత్తబుట్ట రిపోర్ట్ అని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఉపాధ్యాయుల ఆందోళనలు, విపక్షాల విమర్శల మధ్య ప్రభుత్వం ఈ నివేదికపై ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.